నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యనమల కుటుంబంలో విషాదం. ఏవీ నగరం మాజీ సర్పంచ్ కన్నుమూత. కాకినాడలో అట్టహాసంగా షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రదానోత్సవం. విద్యార్థులకు పురస్కారాలు అందజేసిన ఎమ్మెల్యేలు. కోనసీమ జిల్లాలో దస్తావేజు లేఖరుల ఆందోళన బాట. రావులపాలెం డాక్యుమెంట్ రైటర్లు నిరసన దీక్ష. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడి సోదరుడు, కాకినాడ జిల్లా తొండంగి మండలం ఏవీ నగరం మాజీ సర్పంచ్ యనమల సత్యనారాయణ కన్నుమూశారు. సర్పంచ్గా 2 పర్యాయాలు ఏవీ నగరానికి ప్రాతినిధ్యం వహించిన యనమల సత్యనారాయణ గ్రామాభివృద్ధిలో తనదైన మార్కు చూపించారు. గుండె సంబంధిత వ్యాధితో హైదరాబాద్లోని స్టార్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. యనమల సత్యనారాయణ మృతితో ఏవీ నగరంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడి సోదరుడు, ఏవీ నగరం మాజీ సర్పంచ్ యనమల సత్యనారాయణ అంతిమయాత్ర అశ్రునయనాలతో జరిగింది. గుండె సంబంధిత వ్యాధితో హైదరాబాద్లోని ఓ స్టార్ హోటల్లో చికిత్స పొందుతున్న ఏవీ నగరం అభివృద్ధి ప్రదాత అయిన మాజీ సర్పంచ్ యనమల సత్యనారాయణ నిన్న రాత్రి తుది శ్వాస విడిచారు. దివంగత మాజీ సర్పంచ్ యనమల సత్యనారాయణ భౌతిక కాయాన్ని హైదరాబాద్ నుంచి ఏవీ నగరం తీసుకొచ్చి ప్రజల సందర్శనార్థం ఆయన నివాసం వద్ద ఉంచారు. సోదరుడు యనమల సత్యనారాయణకు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తెలు శ్రీమతి యనమల దివ్య, శ్రీమతి పుట్టా కృష్ణ సాహిత్య కుటుంబ సభ్యులతో కలిసి ఘన నివాళి అర్పించారు. జిల్లాకు చెందిన ప్రముఖులు, తుని నియోజకవర్గానికి చెందిన కూటమి నేతలు దివంగత నేత యనమల సత్యనారాయణకు అశ్రు నయనాలతో నివాళి అర్పించారు. 2 పర్యాయాలు సర్పంచ్గా పనిచేసిన యనమల సత్యనారాయణ ఏవీ నగరం అభివృద్ధిలో తనదైన మార్క్ చూపించారు. తెలుగుదేశం పార్టీకి విశేష సేవలు అందించిన యనమల సత్యనారాయణ మృతితో ఏవీ నగరంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రీతమ నేత యనమల సత్యనారాయణ అంతిమయాత్ర అశేష జనసందోహం అశ్రు నయనాలతో సాగింది. అనంతరం కుటుంబ సభ్యులు అంత్యక్రియలు పూర్తి చేశారు.
కాకినాడలో షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రధానోత్సవం అట్టహాసంగా జరిగింది. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో టీటీడీ కళ్యాణ మండపంలో 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రోత్సహించడమే లక్ష్యంగా షైనింగ్ స్టార్స్ 2026 కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, ఎమ్మెల్సీ సభ్యులు కర్రి పద్మశ్రీ, పేరాబత్తుల రాజశేఖరం, కాకినాడ అర్బన్ రూరల్ శాసన సభ్యులు వనమాడి కొండబాబు, పంతం నానాజీ, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ప్రతిపాడు శాసన సభ్యురాలు వరుపుల సత్యప్రభలతో వీరితో పాటు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, ట్రైనీ కలెక్టర్ ప్రియా విద్యార్థులకు పురస్కారాలు ప్రదానం చేశారు. అధికారులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లోకేష్ బాబు గారి యొక్క నిర్ణయాలతో పెను మార్పులు జరిగాయి మన ప్రభుత్వ పాఠశాలలో. ఒకేసారి 16,000 మంది డిఎస్సి తీసి ఎక్కడ విద్యా బోధన చేయడానికి కొరత లేదు అనేటటువంటి విధానంలో అందించినటువంటి కారణంగా ఉన్నవండి. వివిధ రకాలైనటువంటి విద్యలో మార్పులు తీసుకురావడం వల్ల ఉన్నవండి. ఈ ప్రభుత్వ నిర్ణయాల వల్ల ప్రైవేటు పాఠశాలలతో పోటీ పడే స్థాయికి ప్రభుత్వ పాఠశాలలు వచ్చినందుకు దాని నిర్వాహకులు, ఉపాధ్యాయులందరికీ, అలాగే జిల్లా అధికారులకి అందరికీ కూడా, సంబంధిత శాఖ వారందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో జీవిస్తున్నటువంటి ఎక్కువ 80% మంది సగటు జీవితం చేసేవారు. గొప్పలకు పోయి ఇబ్బందులు పడి ప్రైవేటు పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాలలో విద్యా విధానం సరిగా లేక, ప్రైవేటు పాఠశాలలో చదివించలేక, ప్రభుత్వ సహకారం ఎంత ఉన్నప్పటికీ కూడా చాలా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి. ఒక స్థాయికి ఇందులోకి సరిపడినటువంటి పరిస్థితుల్లో ప్రజ్ఞావంతులు కూడా వెనక్కి వచ్చేటటువంటి పరిస్థితి, ఆగిపోయేటటువంటి పరిస్థితి. ఆ పరిస్థితుల నుంచి ఈవేళ ఒక నమ్మకాన్ని, భరోసాని ఈ ప్రభుత్వం విద్యావంతులందరికీ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రోత్సాహకాలు ఇవ్వడం, ఈరోజు నిజంగా చూసుకున్నట్టయితే ఈ అవార్డ్స్ ఇవ్వడం అన్నది మీకు ఒక 10 కోట్ల రూపాయలు తెచ్చి చెక్కించిన ఇంత మనోధైర్యం కానీ, ఇంత ఆనందం కానీ, ఇంత స్ఫూర్తి కానీ రాదు. ఒక అవార్డు అందుకున్నటువంటి స్థాయిలో మీరు వెళ్ళి గర్వంగా రేపు మీ భవిష్యత్ ప్రణాళికను ముందుకు తీసుకెళ్లి మంచి ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించడానికి అవకాశం ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆ దృష్టితోటే ఈనాడు ప్రభుత్వం, మీ విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు ఒక మంచి నిర్ణయం తీసుకుని ఈసారి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అండి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి మరొక ప్రణాళిక సిద్ధం చేసింది. ప్రణాళిక సిద్ధం చేసి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని, కష్టాలున్న రాష్ట్రాన్ని, అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని ప్రణాళిక సిద్ధం చేసి ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిగా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసి మనకున్న అన్ని శాఖలు కూడా మంత్రులు నియమించడం జరిగింది. మంత్రులు నియమించిన తర్వాత ప్రతి మంత్రి కూడా, అలాగే డిప్యూటీ సీఎం గారు అయితే పంచాయతీరాజ్ శాఖ, అలాగే ఆర్ఎండ్బి శాఖ, ప్రతి దానికి గోదావరి పుష్కరాలు 2027 పర్యావరణ పరిరక్షణకు, గోదావరి నది స్వచ్ఛతకు పెద్దపీట వేస్తూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. విజయవాడ నుంచి రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే గోదావరి పుష్కరాల నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ టాస్క్ ఫోర్స్ కమిటీ విధి విధానాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్ష అనంతరం అధికారులను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు జరగనున్న గోదావరి పుష్కరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సమగ్ర ప్రణాళికలను, కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ చర్యలను తెలియజేశారని, ఈ మహా ఉత్సవాన్ని కేవలం ఆధ్యాత్మిక వేడుకగానే కాకుండా పర్యావరణ పరిరక్షణకు, గోదావరి నది స్వచ్ఛతకు పెద్దపీట వేస్తూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని స్పష్టం చేశారు.
where not only people do come to Godavari, of course, sorry sir, of course, not only 90% will do come to Krishna, Rajmandri or Kovuru or elsewhere, but right Godavari. Mr. Kishore. Thank you very much, sir. Hope I am audible, sir. You are very much audible, Kishore. Thank you very much, sir. Sir, in fact, also the points of confluence where the solid waste is stopped, and to certain extent we have even gone for drone and also had imagery from Dhavaleswaram up to the Ramaya. What we have done is we have done two types of exercises. One is every canal, every district, every Godavari worker, they also take some food. They also take olive, people who are not well. They take bath, 40 baths in that. There are instances where not only people do come to Godavari, of course, sorry sir, of course, not only 90% will do come to Krishna, Rajmandri or Kovuru or elsewhere, but right Godavari. Mr. Kishore. Thank you very much, sir. Hope I am audible, sir. You are very much audible, Kishore. Thank you very much, sir. Sir, in fact, also the points of confluence where the solid waste is stopped, and to certain extent we have even gone for drone and also had imagery from Dhavaleswaram up to the Ramaya. What we have done is we have done two types of exercises. One is every canal, every district, every Godavari worker, they also take some food. They also take olive, people who are not well. They take bath, 40 baths in that. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 396ను వెంటనే నిలిపివేసి రిజిస్ట్రేషన్ శాఖలో అమలు చేయనున్న పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రావులపాలెం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట దస్తావేజు లేఖరులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు నిరసన దీక్ష చేపట్టి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పీపీపీ విధానం అమలులోకి వస్తే దస్తావేజు లేఖరుల ఉపాధికి తీవ్ర భంగం కలుగుతుందని, వేలాది కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే జీవో నెంబర్ 396ను ఉపసంహరించుకొని దస్తావేజు లేఖరుల హక్కులు మరియు జీవనోపాధిని కాపాడాలని కోరారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళన కార్యక్రమాలను కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో కొవ్వూరి రామ్మోహన్ రెడ్డి, పెంటపాటి రమేష్ బాబు, కర్రి శ్రీనివాసరెడ్డి, పొలగుత్త రామారావు, రామ్కుమార్ పాల్గొన్నారు. ప్రభుత్వం వారు రిజిస్ట్రేషన్ శాఖను ప్రైవేటీకరణ చేస్తూ పీపీపీ అనగా ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అను నినాదంతో ఒక జీవోను రిలీజ్ చేసినారు. 396 అనే నెంబర్ గల జీవోని విడుదల చేశారు. దానివల్ల మా లేఖర్లకు జీవనోపాధికి భంగం కలుగుతున్నది కావున అది వెంటనే రద్దు చేసుకోవాలని మేము కోరుచున్నాము. దానివల్ల ప్రజలకు తక్షణమే సేవలు అందుతాయని చెప్పి ప్రభుత్వం చెబుతుంది. ప్రస్తుతానికి ఇప్పుడు కూడా అదే విధానంలో సేవలు అందుతున్నాయి. కొత్తగా అందే సేవలు అంటూ ఏమీ లేవు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన అదేంటిది డెస్క్ ద్వారా అదనంగా 2000 రూపాయల ఫీజు వసూలు చేసే కొత్త పద్ధతికి తెరలేపుతున్నారు. మేము ప్రజలు ఇచ్చిన ఫీజుని తీసుకుని వాళ్ళకి సత్వర సేవలు అందిస్తున్నాం. కాబట్టి మా సేవలకు భంగం కలగకుండా మాకు న్యాయం జరగాలని, ఈ జీవోని రద్దు చేసుకోవాలని మేము ప్రభుత్వాన్ని వినమ్రంగా కోరుకుంటున్నాము. రిజిస్ట్రేషన్ శాఖలో ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి జీవో నెంబర్ 396 వలన రిజిస్ట్రేషన్ సేవలని పీపీపీ విధానంలో ప్రైవేటు వారికి అప్పగించేటువంటి విధానం ప్రభుత్వం వారు ప్రవేశపెడుతున్నారు. దీని వలన ప్రైవేటు వారు ఈ రిజిస్ట్రేషన్ సేవలను ప్రైవేటీకరించడం వలన ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్నటువంటి ఆ సేవలు చేస్తున్నటువంటి దస్తావేజు లేఖరులు
లక్షలాది మంది కుటుంబాలు రోడ్డును పడి వారు ఉపాధి కోల్పోతున్నారు. దీనివల్ల లక్షలాది కుటుంబాలు దస్తావేజ్ లేఖర్లు, వారు పరోక్షంగా వారి మీద ఆధారపడినటువంటి DTP ఆపరేటర్లు, స్టాంప్ వెండర్లు వీరందరికీ కూడా ఉపాధి కోల్పోయి ఈవేళ రోడ్డును పడే పరిస్థితి వస్తోంది PPP విధానం వలన. ఈ PPP విధానంలో వాళ్ళు ప్రైవేట్ వాళ్ళకి అప్పగించి ఆఫీస్కి వచ్చి పని ఒక 500 మందిని పెట్టిన 1500 మందికి ఉపాధి కల్పిస్తున్నారు అంతే. దాని పరోక్షంగా లక్షలాది మంది ఉపాధి కోల్పోతున్నారు, లక్షలాది కుటుంబాలు రోడ్డును పడిపోతున్నాయి, దస్తావేజ్ లేఖర్ల కుటుంబాలు. కావున ప్రభుత్వం వారు పునరాలోచించి దస్తావేజ్ లేఖర్లకి ఉపాధి కల్పించే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఉపాధిని కొనసాగిస్తూ అలాగే జీవో నంబర్ 396ని ప్రైవేట్ వారికి అప్పగించకుండా జీవో నంబర్ 396ని రద్దు చేయవలసిందిగా కోరుచున్నాం. మరియు ఈ లేఖర్లు చేసేటటువంటి కొన్ని దస్తావేజ్ లేఖర్లు చేసేటటువంటి ఈ సేవల్ని ఇంకా మా మీద పోని ప్రభుత్వం వారు నియంత్రణ కొనసాగించి ఆ విధంగా కనుక ఈ లైసెన్సులు అదేవిధంగా లైసెన్సులు పునరుద్ధరీకరించినట్లయితే కనుక దస్తావేజ్ లేఖర్ల మీద ప్రభుత్వ నియంత్రణ ఉంటుంది. లోగడ దస్తావేజ్ లేఖర్లకి లైసెన్సులు ఉన్నప్పుడు ఫీజులు చెల్లించే విధానంలో కూడా జిల్లా రిజిస్ట్రార్లకి వీళ్ళకి నియంత్రణ ఉండేది. కావున పోనీ దస్తావేజ్ లేఖర్ల మీద పోనీ ఫీజులు అవినీతి జరిగిపోతుంది అనేటటువంటి ప్రభుత్వం భావించినట్లయితే దస్తావేజ్ లేఖర్లకి లైసెన్సులు మంజూరు చేసి వారికి ఈ బాధ్యతను అప్పచెప్తే కనుక ప్రజలకి కూడా ఇబ్బంది లేకుండా, వారికి కూడా అధిక వ్యయ ప్రయాసాలకి లేకుండా ఉంటుందని, దీనివల్ల తద్వారా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చెప్పి మేము సభాముఖంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. కావున ప్రభుత్వాన్ని పునరాలోచించవలసిందిగా కోరుచు ఈ జీవో నంబర్ 396ని రద్దు చేయవలసిందిగా మేము ప్రభుత్వాన్ని సవినయంగా వినవి చేసుకుంటున్నాం. ప్రజా సమస్యల పరిష్కార వేదిక PGRS ద్వారా ప్రజల నుంచి అందుతున్న అర్జీలను సకాలంలో నాణ్యత ప్రమాణాలతో పరిష్కరించి ప్రభుత్వ యంత్రాంగంపై అర్జీదారులకు ఉన్న విశ్వాసాన్ని నిలబెట్టాలని జిల్లా సంయుక్త కలెక్టర్ అపూర్వ భరత్ అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్లోని వివేకానంద హాలులో జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా సంయుక్త కలెక్టర్ అధ్యక్షత వహించగా CPO P త్రినాథ్, జిల్లా స్వర్ణగ్రామ వార్డు అధికారి J వేణుగోపాల్, డ్వామా PDS మధుసూదన్, BC కార్పొరేషన్ ED A శ్రీనివాసరావు తదితర అధికారులు జిల్లా నలుమూలల నుంచి విచ్చేసిన ప్రజల నుంచి స్వయంగా అర్జీలు వినతులు స్వీకరించారు.
కాకినాడ జిల్లా తుని మండలం ఎస్ అన్నవరం పంచాయతీ ఇందిరా కాలనీలో అగ్ని ప్రమాదంలో నష్టపోయిన బాధిత కుటుంబం పట్ల ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య ఔదార్యం చూపించారు. బాధిత కుటుంబానికి తక్షణ సాయం కింద 10,000 ఆర్థిక సాయం చేశారు. కూటమి నాయకులు బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్య ప్రకటించిన ఆర్థిక సహాయాన్ని అందజేశారు. తుని మండలం ఎస్ అన్నవరం పంచాయతీ ఇందిరా కాలనీలో జరిగిన అగ్ని ప్రమాదంలో కట్టుబట్టలతో మిగిలిన బాధిత కుటుంబానికి ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య తక్షణ సాయం 10,000 ఆర్థిక సహాయాన్ని కూటమి శ్రేణుల ద్వారా పంపించారు. ఘటన జరిగిన సమాచారం తెలుసుకున్న యనమల దివ్య కొద్ది గంటల వ్యవధిలోనే బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం పంపారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మండల టీడీపీ అధ్యక్షుడు చింతమనేని అబ్బాయి కూటమి శ్రేణులు అధికారులతో కలిసి బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్య తరపున 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని బియ్యాన్ని అందజేశారు. ప్రభుత్వ పరంగా అన్ని విధాలా ఆదుకుంటామని, హౌసింగ్ స్కీమ్ అమలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వర్మ, పంచాయతీ సెక్రటరీ వీరలక్ష్మి, కూటమి నేతలు పోలిశెట్టి రామలింగేశ్వరరావు, అప్పన్న రమేష్, బోడాల జమీలు, చోడిశెట్టి గణేష్, ఎంపీపీ బొప్పన్న రాము, బోనం చిన్నబాబు, కంకిపాటి రమణ, ఉగ్గిన శ్రీను, పరదేశమ్మ, ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ ప్రగడా శివ, చోడిశెట్టి శేషగిరి, తుమ్మలపల్లి నాని, దుబ్బాసి ప్రసన్న, వంగలపూడి నాగేంద్ర, కర్రి ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. స్టార్టింగ్ ఫ్రిడ్జ్ ఫైర్ అయిందండి. ఫ్రిడ్జ్ ఫైర్ అవడంతో ఆటోమేటిక్ గా పైకి కూడా కాలిపోయింది. మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. నేను వచ్చినప్పుడు మొత్తం ఎంత ఫుల్ గానే ఫైర్ లో ఆల్రెడీ వర్షం కూడా కారిపోతుంది. అవతలకైతే కారిపోతుందని ఇందులోకి వచ్చేది. బయట పడుకుంటున్నారు. నేను బీరో కలిపింది, బీరోలో డాక్యుమెంట్స్ కూడా కలుపుకొని హైదరాబాద్ సచిన్ పని మొత్తం చెప్పండి, నేను చెప్తాను. ఆ డీటెయిల్స్ మీరు ఇవ్వండి, ప్రూఫ్ మొత్తం అన్ని కూడా ఇవ్వండి. అది గారికి ఎమ్మెల్యే చెప్పారు, హౌసింగ్ డిఈ వస్తాను రేపు దగ్గర ఉండి చూపించవచ్చు. వాళ్ళ హాస్పిటల్ వాళ్ళకి ఇల్లు అన్ని ఇస్తారేమో. ఈ రైస్ వెళ్ళి ముందు ఇవ్వండి. రైస్ ఇచ్చేది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యనమల కుటుంబంలో విషాదం, ఏవీ నగరం మాజీ సర్పంచ్ కన్నుమూత. కాకినాడలో అట్టహాసంగా షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రదానోత్సవం, విద్యార్థులకు పురస్కారాలు అందజేసిన ఎమ్మెల్యేలు. కోనసీమ జిల్లాలో దస్తావేజు లేఖరుల ఆందోళన బాట, రావులపాలెం డాక్యుమెంట్ రైటర్లు నిరసన దీక్ష. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వై న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.